శ్రీ తిరుమల రెడ్డి గారు, సంఘ్ చాలక్ శ్రీ సుభాష్ చంద్రబోస్ గారు, శ్రీ మురళీధర్ చారి గారు, ప్రధానోపాధ్యాయులు శ్రీమతి వడ్డాది సౌజన్య గారు, ఉపాధ్యాయులు అందరూ ఆశీర్వాదంగా కోరుతున్నాం. అందరికీ మాతా పితృ పూజోత్సవ దినోత్సవంకు స్వాగతం, సుస్వాగతం. దీపం జ్యోతి పరం జ్యోతి దీప జ్యోతి జనార్దనః దీపో హరతు మే పాపం దీప జ్యోతి నమోస్తుతే శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదః ద్వేష బుద్ధి వినాశాయ ఆత్మజ్యోతి నమోస్తుతే ఆత్మజ్యోతి ప్రదీప్తాయ సార్ అటే ఉండండి సార్ అటే ఉండండి. జ్యోతి నమోస్తుతే బ్రహ్మజ్యోతి ప్రదీప్తాయ గురుజ్యోతి నమోస్తుతే. సార్ అటు సైడ్ యా కుండేందు తుషారః రథబలా యా కుండేందు తుషారః రథబలా యా శుభ్రవస్త్రామృతా యా వీణా వరదండ
ॐ भूर्भुवः स्वः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् रत्नाकरादौतपदां रत्नाकरादौतपदां हिमालयकिरीटिनीं ब्रह्मराजशिरत्नाढ्यां वन्दे भारतमातरम् ॐ द्यौ शान्तिः ॐ द्यौ शान्तिः अन्तरिक्षगं शान्तिः पृथिवी शान्तिः आपशान्तिः ओषधयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेति ॐ शान्ति शान्ति शान्तिः मातृ प्रणाम 1 2 3 स्वस्थ देवो भव पितृदेवो भव आचार्य देवो भव పూజ ప్రారంభిద్దాం. అందరు పిల్లలు కూడా మీరు చదువుకున్న సామాగ్రిలో నుంచి దీపం, ధూపం, కుంకుమ, పసుపు, గంధం, పువ్వులు అని పక్కన పెట్టుకోండి. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు సహకరించండి. టీచర్స్ కూడా కొంతమంది వెళ్ళి సహకరించండి, వాలంటీర్స్గా ఉన్నవాళ్ళు. ఆయాలందరూ కూడా పిల్లలందరికీ కూడా వాటర్ సప్లై చేయండి అమ్మా, కాలు కడగడానికి. సమ్ 9th క్లాస్ స్టూడెంట్స్ వాలంటీర్స్. అందరు పిల్లలు కూడా దేవుడి గుడిలో ఎంత భక్తి శ్రద్ధలతో ఉంటున్నారో ఇప్పుడు కూడా మీ అమ్మానాల్ని ఆ పవిత్ర మూర్తులైన స్థానాల్లో వాళ్ళని ఊహించుకుంటూనే ఉండండి. మీ ఎదురుగా ఉన్నది ఇప్పుడు మీ అమ్మానాలు కాదు, దైవమూర్తులు. ఎన్నోసార్లు మీ చేతులతో మీ మాటలతో మీ అమ్మానాల్ని బాధ పెట్టే ఉంటారు. ఆ పాపాన్ని ఈరోజు పవిత్రమూర్తులైన పరమ పావనమైన గంగా యమునలతో సమానమైన మీ అమ్మానాన్న పాదాలని నీళ్ళతో స్పృశించి భక్తి గౌరవాలతో కడగండి. అందరి తల్లిదండ్రులు కూడా మీరు తెచ్చుకున్న ప్లేట్లలో కానీ బేసిన్స్లో కానీ మీ కాలు పెట్టండి. తర్వాత దీపాలు వెలుగుతాయి. చక్కగా కడిగారా? ఇప్పుడు మీ అమ్మగారు వాళ్ళ సహాయంతో లేదా వాలంటీర్ సహాయంతో దీపం వెలిగించండి. ఆమె మీ ఇంటి జ్యోతి, మీ ఇంటి వెలుగు. అలాంటి అమ్మకి మీరు
దీపంతో వెలిగిస్తున్నారు. చూడండి, ఇక్కడికి కూడా వాళ్ళ అమ్మలే సహాయం చేస్తారు. వాళ్ళ చేతులు తుడుచుకోవడానికి కూడా వాళ్ళు బయట కొంగిస్తున్నారు. ఇప్పుడు కూడా మీకోసమే తాపత్రయం. దీపాలు వెలిగించలేము అనుకున్న వాళ్ళు పక్కనున్న వాళ్ళు చూపించిన దీపం చూపించవచ్చు, పర్వాలేదు. పెద్ద పిల్లలు ఉంటే మాత్రం దీపాలు వెలిగించండి. అమ్మకి అందరూ కుంకుమ పెట్టండి. రోజు మిమ్మల్ని ఎంతో అందంగా తయారు చేస్తుంది కదా. ఈ రోజు అమ్మకి అందాన్ని తీసుకొచ్చే నిండుగా బొట్టు పెట్టండి. కుంకుమ బొట్టు బొట్టన వేలుతో పెట్టాలి. అందరూ కూడా బొట్టన వేలుతో పెట్టాలి. చూపుడు వేలు ఇంకేదేంతో యూజ్ చేయకూడదు. ఓన్లీ బొట్టన వేలుతో పెట్టాలి. ఇక్కడ చూడండి, చక్కగా ఎంత బాగా పెట్టారు. బొట్టన వేలుతో కుడి చేతితోనే పెట్టాలి. ఓ, అక్కడ అబ్బాయి చూడండి, చక్కగా నుదుటిలో కూడా పాపిట్లో కూడా తెచ్చుతున్నారు. ఇప్పుడు చూడండి, మీ అమ్మ ఎంత అందంగా ఉందో, గుడిలో దేవత ఎంత అందంగా ఉందో, మీ అమ్మ నాన్న కూడా అంతే అందంగా ఉన్నారు. నాన్న కూడా పెట్టాలి. నాన్న వదిలేస్తారు, ఓన్లీ అమ్మలకే చేస్తారు, తప్పది. రోజు మీ కడుపు చల్లదనాన్ని చూస్తుంది కదా అమ్మ. ఈ రోజు అమ్మకి గంధం పెట్టండి అమ్మా. అమ్మ చల్లదనాన్ని కోరుకుంటే చక్కగా గంధం పెట్టండి. అబ్బాయికి హెల్ప్ చేయమ్మా, తప్పలేదు. మీ అమ్మనే ఊహించుకో అందులో. అప్పుడే హారతులు కూడా చూస్తున్నారా? గంధం బొట్టు అయిపోయిందండి. ఇప్పుడు పువ్వుల దగ్గర ఉన్నాయి కదా టీచర్స్, ఇక్కడ ఉన్నాయి పువ్వుల దగ్గర. లేని వాళ్ళకి ఇవ్వండి. పువ్వులు ఉన్నాయి కదా, ఆ పువ్వులు అమ్మ మీద, అమ్మ తల మీద, అమ్మ భుజాల మీద, అమ్మ చేతుల మీద, అమ్మ కాళ్ళ మీద ఆ పువ్వులతో పూజ చేయండి. చిన్నప్పటి నుంచి మీరు ఎంత దృఢంగా తయారవ్వాలని మీకు మసాజ్ చేసి, నూనె రాసి, అందంగా తయారు చేసి ఎంత తాపత్రయపడేదో కదా మీ అమ్మ. సో అవన్నీ ఊహించుకొని ఇప్పుడు ప్రతి అవయవానికి కూడా పూజ చేయండి. మీ అమ్మ ప్రతి అవయవానికి కూడా పూజ చేయండి. నాన్న కూడా అలాగే చేయాలి. ఇప్పుడు మీ అమ్మకి ఎలా చేస్తున్నారు? సాయంకాలం మీ నాన్నగారు వస్తారు కదా, ఆఫీస్ ఉండో ఉద్యోగం ఉండో, వాళ్ళు అలాగే కూర్చుని పెట్టి అపౌంట్ చేయాలి, మర్చిపోవద్దు. నాన్నగారు అందరూ కూడా మీకోసమే కదా ఉద్యోగాలకు వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఈ ఆపర్చునిటీ మిస్ అయింది కాబట్టి ఇంటికి రాగానే మీ తల్లిదండ్రులు ఇద్దరికి మళ్ళీ కూర్చోబెట్టి ఇలాగే చేయాలి. అమ్మ చేతుల మీద కూడా వెయ్యి, కాళ్ళ మీద కూడా వెయ్యి. వేయించుకోండి టీచర్. అమ్మలు ఎప్పుడు మోమాట పడద్దండి. మీ పిల్లలు ఎలా మీకు చేయాలనుకుంటున్నారో అలా చేయించండి. వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారో అలా చేయండి. చూడండి, ఇక్కడ అబ్బాయి ఎంత నిండుగా వాళ్ళ అమ్మని పూజ చేస్తాడు. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదండి. మనం మన పిల్లల దగ్గర నుంచి కోరుకునేదే ఆస్తులు, అంతస్తులు కాదు. వాళ్ళ అపురూపమైన ప్రేమాభిమానాలతో చూసే ఆ నగుమోముఖవంతమే కావాలి మనకి. ఈ ప్రోగ్రామ్ అంతా లైవ్ లో యూట్యూబ్ లో వస్తుందండి. మీకు లింక్ అనేది ఆల్రెడీ సెండ్ చేయబడి ఉంది. మీరు మీకు సంబంధించిన వాళ్ళందరికీ పంపించుకోవచ్చు. రికార్డ్ చేయబడింది. పువ్వులతో
పూజించారా? ఇప్పుడు మీ అమ్మా నాన్నల కోసం అంటే ఒక గ్రీటింగ్ కార్డు ఏదో ఒక గిఫ్ట్ రెడీ చేసుకున్నారు కదా, అది మీ అమ్మా నాన్నలకి ఇవ్వండి అమ్మా. ఇప్పుడు మీ చేతులతో మీరు రెడీ చేసిన గ్రీటింగ్ కార్డ్స్ కానీ, బొకేస్ కానీ, ఫ్లవర్ కానీ, బొమ్మలు కానీ ఏదో ఒకటి మీకు నచ్చింది అవార్డు తెచ్చింది బోల్డ్. అమ్మకని అవార్డు అవి ఇచ్చిన తర్వాత అమ్మ కోసం చాక్లెట్ ఏదో తెచ్చి ఉంటారు కదా, స్వీట్. ఆ స్వీట్ తినిపించండి అమ్మా. చాక్లెట్ కానీ స్వీట్ కానీ ఏదో ఒకటి. ఫ్లవరా? అది కూడా నిండుగా ఉంటారు కదండి వాళ్ళ అమ్మగారు. ఆ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటారో చూడండి. ఆ రకంగా అయినా నేర్చుకున్నారు కదండి. సో సంతోషమే అది కూడా. స్వీట్లు ఇవ్వనప్పుడు మీ తీయటి ముద్దు మీ అమ్మకి ఇవ్వండి, మీ అమ్మ నాన్నకి తీయటి ముద్దు ఇవ్వండి. అందరూ కూడా చక్కగా చరణ్ 540 అబౌవ్ స్కోర్ ఇవ్వాలి మీ మమ్మీకి గిఫ్ట్ గా. ఓకేనా? 10th క్లాస్ పిల్లలందరూ కూడా ప్రమాణం చేయండి అమ్మా మీ అమ్మా నాన్నలకి. 9th క్లాస్ కూడా 500 అబౌవ్ రావాలి మీ స్కోర్. మేడం అమ్మ ఇప్పుడు మీ పిల్లల్ని మనస్ఫూర్తిగా వాళ్ళకి బొట్టు పెట్టి అక్షింతలతో ఆశీర్వదించండి. అందరూ కూడా మీ అమ్మా నాన్నకి క్షమాపణ కోరుకోండి. అమ్మ ఎన్నోసార్లు నేను బాధ పెట్టుకుంటాను, నన్ను క్షమించు. నా మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఏ రకంగా నిన్ను బాధ పెట్టుకుంటే నన్ను క్షమించు. అందరూ కూడా కాలు అక్షింతలు వేసేటప్పుడు కాలు మొక్కాలి. ఆడపిల్లలు అని మాత్రం అనుకోకండి అమ్మా. మీరే ఈ నిమిషం మీరున్నది అమ్మవారి వృత్తిగా. మేడం తల వంచాలి, మీ నుదురు ఆ పాదాల మీద పడాలి, మీ నుదురు ఆ పాదాలకు తగలాలి. ఒకేసారి అందరు కూడా ఉంటే ఫోటోస్ తీసుకుంటారంట. అందరూ కూడా కాలు మీద పెట్టండి అమ్మా మీ కాలు వరుసగా అందరూ అందరూ వంచాలి ఒకేసారి. మీరు చెప్పేంత వరకు వదిలేయకూడదు. అంటే మరి వీడియోలో పడాలి కదా. అందరూ ఒకటేసారి. వాలంటీర్స్ ఎవరైనా ఉంటే బయటకు వచ్చేసండి. ఒకసారి ఫోటోస్ వీడియోస్ తీస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా వంగనే ఉండాలి. మీ అబ్బాయి మాకు వంగి కనపడలేదు. చిన్న కొద్దిగా కేజీలో మనస్ఫూర్తిగా కోరుకోండి అమ్మా. మనస్ఫూర్తిగా మీ తప్పులన్నీ క్షమించమని, మీరు కూడా మనస్ఫూర్తిగా మీ పిల్లవాడిని క్షమించమని క్షమాపణలు ఇవ్వండి. అందరు కూడా అందరు తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు తల మీద చేయబెట్టండి. మీ పిల్లల తల మీద చేయబెట్టండి. మీ అబ్బాయి ఏం అవ్వాలని కోరుకుంటున్నారో, ఎలా ఉండాలని కోరుకుంటున్నారో, ఉత్తమ పౌరుడుగా ఎలా కావాలని కోరుకుంటున్నారో ఆశీర్వదించండి. అక్షింతలు వేసి ఆశీర్వదించండి. ఇప్పుడు ప్రతిజ్ఞ చేయండి అమ్మా. అక్కడే కూర్చోండి మీరు. మీ అబ్బాయి చేసుకుంటే అందరూ కూడా ప్రామిస్ చేయండి అమ్మా. అమ్మ చరణాల మీద, అమ్మ చరణాల మీద, కాళ్ళ మీదే నేను చెప్పినట్టుగా చెప్పండి. ప్రియమైన మా అమ్మా నాన్నలకు ప్రేమతోనూ విధేయతతోనూ మీ పిల్లలమైన మేము చేయుచున్న ప్రతిజ్ఞ. అమ్మా నాన్నలారా, ప్రతిరోజు మేము తెల్లవారుజామున లేచి మీకు వందనం సమర్పించి మీకు సహకరిస్తామని
ప్రతిజ్ఞ చేస్తున్నాం. పెద్దల పట్ల విధేయతతో ప్రవర్తిస్తామని మీకు మాటిస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధం ఆడబోము. మాకు ఎటువంటి సమస్య వచ్చినా ఆవేశపడి తొందరపడము. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోము. మీతో చర్చించి మా సమస్యలను పరిష్కరించుకుంటాం. మన కుటుంబ గౌరవాన్ని నిలబెడతాం. పాఠశాలలో ఉపాధ్యాయులతో గౌరవంగా ఉంటూ మా బాధ్యతను సక్రమంగా చేస్తాం. నా తోటి వారితో పోట్లాడబోము. స్నేహపూర్వకంగా మసులుకుంటాము. మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు, హిందూత్వ నిష్టను అలవర్చుకొని ఉత్తమ దేశ పౌరులుగా మా కర్తవ్యాన్ని నిర్వహిస్తాము. ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో ఈ ప్రతిజ్ఞ చేయుచున్నాము. ఇప్పుడు చెప్పిన దానికి మీనింగ్ అర్థమైందా మీకు? ఎవరెవరికి అర్థమైందో ఒక్కొక్క మాట చెప్పండి. ఏమేమి మాట ఇచ్చారనేది. ఏమిచ్చారు మాట మీ అమ్మకి? ఇప్పుడు అబద్ధం చెప్పము. ఓకే, ఇంకా ఎవరితోటి? గుడ్. ఇంకా తొందరపడి నిర్ణయాలు తీసుకోము. వెరీ గుడ్. తొందరపడి నిర్ణయాలు తీసుకోము. ఇంకా మమ్మీకి హెల్ప్ చేస్తాం. మమ్మీకి వద్దాం, అమ్మకి చెయ్యు. అమ్మకి హెల్ప్ చేస్తాం. ఇంకా వెరీ గుడ్. పెద్దలకి గౌరవం ఇస్తాం. ఇంకా పొద్దున్నే లెగిస్తావా? గుడ్ బాయ్. ఇంకా పొద్దున్న లేచి తల్లిదండ్రులకి నమస్కారం చేస్తాం. ఇంకా నువ్వేం చేస్తావు? నువ్వేమి చేయవా? నువ్వు అమ్మ పెట్టిన క్యారేజ్ కంప్లీట్ చేయి. ఓకేనా? అమ్మ పెట్టిన బాక్స్ నిండుగా తిను చాలు. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకూడదు చెప్పండి. ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టకూడదు. అమ్మ బాక్స్ ఎలా ఇస్తే అది పూర్తిగా కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి. నాకు ఇక్కడున్న ఎల్కేజీ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు కూడా ఇవన్నీ కాకుండా నాకు ఇంకొక వాగ్దానం కావాలి. జంక్ ఫుడ్స్ తినము అని. జంక్ ఫుడ్స్ తినమని మాట ఇచ్చే వాళ్ళు చేతులు రేజ్ చేయండి. చాలా కష్టంగా లెగుస్తున్నాయి. కూర్చోండి మేడం. ఈ 3 నెలలు కూడా మేము మొబైల్ ఫోన్ చూడము. ఇక్కడ చాలా మంది పేరెంట్స్ ఇది వాగ్దానం కోరుకున్నారు. ఈ 3 నెలలు కూడా ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా మేము మొబైల్ ఫోన్స్ చూడము. అదే ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా మాట ఇవ్వండమ్మా. ఇక్కడ చేయలేగట్లేదు. 10th క్లాస్ పిల్లలు కొంచెం గట్టిగా లెగాలి చేతులు. అలాగే పేరెంట్స్